రాష్ట్రంలో గత వారం రోజులుగా 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు అందరూ చూస్తూనే ఉంటారు. రాష్ట్రంలో మత ఘర్షణలకి గతంలో హైదరాబాద్ లో ఎలాగైతే మత ఘర్షణలు చెలరేగాయో అటువంటి మత ఘర్షణలు చేయడానికి పెద్ద ఎత్తున కుట్రలు చేస్తా ఉన్నారు. ఆ కుట్రలో భాగంగా ఈ హే రామ హే రావణ అనే మాటలు, ఈ హే రామ హే రావణ అన్నవాడు విచ్చలవిడిగా నోటికొచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈ కట్ పీస్ సూట్ గాడు, అది సూటో తెలీదు, టైయో తెలీదు, అర టై అర సూట్ వేసుకున్నవాడు ఒకడు బయలుదేరాడు, జాడా శ్రావణ్ అని చెప్పి. ఈ కట్ పీస్ సూట్ గాడు వీడు మాట్లాడుతున్నది ఏంటి ఈ రోజు దాకా? అసలు ఏలూరులో సభ ఎందుకు పెట్టారు? ఏలూరులో ఆ సభ పెట్టిన తర్వాత ఆ సభ యొక్క సారాంశం ఏమవ్వాలా? సాధారణంగా క్రైస్తవులకో, దళిత క్రైస్తవులకో, దళితులకో వారి క్షేమార్థం, వారి గురించి వారికి ఉపయోగపడేటువంటి అంశాల మీద ప్రసంగాలు సాగాలి. ఆ ప్రసంగాలు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విడదీసేద్దామనే ప్రసంగాలే తప్ప పవన్ కళ్యాణ్ గారిని దూషించడమే పనిగా పెట్టుకునే ప్రసంగాలు తప్ప అందులో ఎక్కడా కూడా ఒక క్రైస్తవుడికి కానీ, ఒక దళిత క్రైస్తవుడికి కానీ, ఒక దళితులకు కానీ ఉపయోగపడే అంశం ఒకటైనా ఉందా అని చెప్పి నేను ఈ హాఫ్ కట్ పీస్ సూట్ గాని అడుగుతా ఉన్నాను. ఈ హాఫ్ కట్ పీస్ సూటు ఒక లైన్ మ్యాన్ గా తండ్రి ఉన్నటువంటి వ్యక్తి పోయిన ఎలక్షన్లో జగన్ ఓడించడానికి 25 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నాడు. ఈ 25 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగితే అతను పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు ఎందుకు వచ్చాయి, 100 రోజులు అంటే హీరో ఎవరన్నా 100 రోజులు షూటింగ్ లో పాల్గొంటాడు. ఎక్కడన్నా హీరో మహా అయితే 15 రోజులు 20 రోజులు అందులో పవన్ కళ్యాణ్ గారి లాంటి హీరో 30 రోజులు ఉంటాయి. మిగిలిన పాటలన్నీ షూట్ చేసుకుని ఇలాంటి సింగిల్ టేక్ లో షార్ట్ ఓకే చేసే ఏకైక హీరో పవన్ కళ్యాణ్ గారు. అటువంటి హీరోతోటి తక్కువ టైం స్పెండ్ చేసి పెట్టుకుంటారు షూటింగ్ ఎవరన్నా సరే. అది కూడా తెలీదు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు కూడా చెప్పేస్తా ఉన్నాడు. ఇటువంటి హాఫ్ కట్ పీసులు అందరినీ కూడా తాడేపులు పెంచి పోషిస్తూ ఉంది. వెనకాల రావణ వెనకాలన్నా అవ్వచ్చు, ఇతర వెనకాలన్నా అవ్వచ్చు, తాడేపులు మొన్నే తెలుస్తుంది కదా, హాయ్ రామ హాయ్ రావణ కొత్త మాటలు వినపడతా ఉన్నాయి ఇతర నోట్లో. నేను చెప్తా ఉన్నాను, రాజ్యాలు కోసం రక్తపాతాలు జరిగిన రోజులు చూసాం, సైన్యం వెళ్ళి దెబ్బలాడుకోవడం చూసాం. అలాగే రాజ్యాల కోసం ప్రజలను మనం చేసుకుని ఓట్లు వేయించుకుని నెగ్గించి రాజ్యాలు చూసాం. అంతేగాని మతాల మధ్యలో చిచ్చు పెట్టి, మతాలకి కులాలకి చిచ్చు పెట్టి ఈ యొక్క రాజకీయం మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఇప్పుడే చూస్తా ఉన్నాం. క్రైస్తవులందరూ కూడా, నేను నా మిత్ర క్రైస్తవులు చాలా మంది నాతో మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, మేము మా జాతిని మేము ఒక ప్రేమ స్వరూపమైనటువంటి యేసు ప్రభు దాంట్లో మేము ఉంటే మమ్మల్ని ఇటువంటి రొచ్చులోకి లాగి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు వీళ్ళంతా కలిసి? దయచేసి వీటికి మిగిలినట్లు ఎవరో కలగ చేసుకోండి, మీరందరూ కలగ చేసుకుని సరిగ్గా జవాబు చెప్పండి వాళ్ళకి. మా మతానికి, మా కులానికి, మా దైవానికి ఈ గొడవలకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి అనేక మంది మా క్రైస్తవ సోదరులు చెప్తా ఉన్నారు. కోర్టుల్లో ఏమి చేయలేదు ఈ శ్రావణ అన్న. లాయర్కి తక్కువ, బెయిల్కి ఎక్కువ. ఒక బెయిల్ కూడా ఒకటి తెచ్చి శ్రావణ లాయర్గా. వీళ్ళంతా కలిసి వెనకాల ఉన్నటువంటి ఎవరైతే తాడేపల్లి ఉన్నదో, ఖాళీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ చేస్తున్నటువంటి పనులు అని చెప్పి ప్రజలు చాలా ఈజీగా కనపడతారు. ఎందుకంటే ఒక మనిషి ఈ బాధల్లో ఉంటే సహాయం చేసి హృదయంతో అనేక మంది ఉంటారు. అందులో మొట్టమొదటిగా ఉండేది పవన్ కళ్యాణ్ గారు. తురాలి ప్రీతి ఆ అమ్మాయి విషయంలో ఆయన ఆవిడ కోసం, ఆ అమ్మాయి కోసం చేశారని చెప్పి మీరు అంతా అనుకుంటున్నారు. నేను ఈ వ్యవస్థలో అనేక మంది అమ్మాయిలు అటువంటిది అండగా నిలబడాలని, ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయిని తీసుకుని అటువంటి కేసులు భుజాన్ని వేసుకుని న్యాయం జరగాలని ఆయన ఫైట్ చేశాడు. వాళ్ళకి గవర్నమెంట్ పరంగా వచ్చి కార్యక్రమాలు అన్నీ చేశారు. అటువంటి ఆమె మనం మోసం చేస్తే తిరిగి వాళ్ళకి డబ్బులు కమ్ముడిపోయి ఆవిడ మోసం చేస్తే ఇది ఒకటి బాగా జాగ్రత్త గమనించాలి. రేపు పొద్దుట ఎవరన్నా దయతో ఎవరికన్నా సాయం చేద్దామని ఒక అడుగు ముందుకు వేయాలనుకున్న వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, మీరు డబ్బుతోటి
అంత బాధలో ఉన్న ఆ తల్లిని తోటి మాట్లాడించి డబ్బుతో కొట్టించి భయపెట్టో ఆవిడతోటి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టించి అంటే అది దోషి. అసలు పవన్ కళ్యాణ్ గారు అప్పుడైనా పరిపాలనలో ఉన్నారా, ఏమైనా ఉన్నారా? ఆయన ఏ రకంగా దోషి అవుతాడు? ఆయన సహాయం చేసేవాడు దోషి అవుతాడా? అండగా నిలబడ్డవాడు దోషి అవుతాడా? ఆ? అది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎగ్జాంపుల్ ఇది ఎలా అవుతుందంటే, ఇది రేపు పొద్దుట ఎవరికైనా సహాయం చేయాలన్నా, ఎవరికైనా అండగా ఉండాలన్నా రేపు ఒక రకమైన భయం. అంటే ఇలా సహాయం చేస్తే, అండగా ఉంటే మన మీద రేపు పొద్దున ఆంతోటి కేసులు పెట్టిస్తారా అనేటువంటి ఒక రకమైన భయాన్ని ప్రజల్లో తయారు చేస్తా ఉన్నారు. నేను ప్రజలకు ఒకటే అన్వయించుకుంటా ఉన్నాను. మీరు గత 5 సంవత్సరాల పరిపాలన చూశారు. వ్యవస్థలను విచారణ చేశారు. ఎక్కడన్నా సరే డబ్బు తెచ్చిపోయి దొంగలు చూశాను, ఇంకో రకంగా దౌర్జన్యం చేసి దొంగలు చూశాను అని వ్యవస్థలను సర్వనాశనం చేసి వెళ్ళిపోతే, వ్యవస్థలను నిర్వీర్యమైపోయిన వ్యవస్థలను బాగు చేయడానికే 5 సంవత్సరాల సమయం సరిపోతాయి పరిస్థితిలో మీరు పెట్టింది. అంటే మీకు ముందు తెలీదా అని మీరు అడగొచ్చు. నిజంగా ఇంత దారుణం ఏదో అవినీతికి పాల్పడ్డారు, అడ్డగోలుగా దోచుకున్నారు అన్నదే అనుకున్నాం. కానీ మేము పరిపాలనలోకి వచ్చాక చూస్తే ఏ వ్యవస్థ కూడా దాని పరమైన రికార్డుల్లో దాని పక్కన ఎంబుక్కులు చూస్తే అక్కడ రికార్డ్ చేద్దాం అంటే ఎంబుక్కులు చూస్తే ఎంబుక్కుల్లో పేజీలు తీపిసిన ఎంబుక్కులు ఇంజనీరింగ్ సైట్లోకి వెళ్తులోకి, అలా హౌసింగ్ సైట్లోకి వెళ్తులోకి ఒక సైట్ నింపేసి రకరకాలుగా ఎత్తర చేసేసి టోటల్ వ్యవస్థలను భ్రష్టు పట్టించి సర్వనాశనం చేశారు. ఈ వ్యవస్థల రిపేర్కే చాలా కాలం పడతా ఉంది దానికి. అయినా సరే అనుభవం గల చంద్రబాబు నాయుడు గారు, ఎంతో మంచి హృదయం గల పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు తెచ్చి వాళ్ళ రాష్ట్రంలో కనెక్టివిటీ కల్పించారు. ప్రతి చోట రోడ్లో ఒక చోట నుంచి చోట వెళ్ళాలంటే కనెక్టివిటీ కల్పించారు. తెల్లారిలోకి పరిశీలిస్తా ఉన్నారు. తెల్లారిలోకి చెప్పుకుంటా పోతే ఈ సంక్షేమ కార్యక్రమం అనేక చేస్తా ఉన్నారు. కానీ ప్రధానమైన లక్ష్యం ఏంటంటే క్రైస్తవ సోదరులందరికీ కూడా మనం అనేక సంవత్సరాలు మనం కలిసి పక్క పక్కన వెళ్ళాం. రాను కొంతమంది నా కుటుంబంలోనే కొంతమంది క్రైస్తవ మతం తీసుకున్నారు. క్రైస్తవ మతం వాళ్ళకి నచ్చిన మతం వాళ్ళు తీసుకుంటారు. అసలు సనాతన ధర్మం అంటే అసలు యూస్లెస్లో ఈ ఆఫీస్ కట్టుకాడికి సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా? అసలు ఈ మతాలు పుట్టక ముందే పుట్టినటువంటిది సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం తర్వాతే మతాలు పుట్టాయి. అది ఎవరైనా సరే ముందు తెలుసుకుని, సనాతన ధర్మం అంటే మీరు ఏదేదో అర్థాలు తీసేసి, ఏదేదో మాట్లాడేసి, ఏదేదో లెక్కలు వేసేసి, ఏదేదో ముద్ర వేసేవద్దని చెప్తా ఉన్నారు. సనాతన ధర్మం ముందు పుట్టిందా, మతాలు ముందు పుట్టాయా అన్నది ముందు మీరు క్లారిటీ తెచ్చుకోవాల్సిందిగా నేను మీ అందరికీ కోరుకుంటూ, అలాగే ఈ శ్రావణ్, అలాగే ఈ రావణ్, ఇలాంటి ఆఫ్ఘనిస్తాన్ శ్రావణ్ ఇటువంటి వ్యక్తులు, వాళ్ళు ప్రోత్సహిస్తున్న ప్రకాశ్ రాజ్ లాంటి కొడుకులు కూడా చాలా తీవ్రంగా వారిని కూడా జరుగుతుంది.